ఏందమ్మి ఎప్పుడు చూడు ఆ అమ్మి బాధ ఆ అమ్మి కష్టం అంటా ఉండవు. ఆ సాక్ష్యాలు తీసుకుని పోయి నువ్వు నీ ఛానల్లో చెప్పింటే మాధురిని జీవితంలో అత్తింటికి రానిచ్చేవాళ్ళ. జగదాత్రి పగ తీర్చుకోవాలనుకుంటుంది. తప్పు చేసిన వాళ్ళ మీదో మన కుటుంబం మీదనో అర్థం కావట్లేదక్క. సాక్ష్యాలు ఎవరు తీసుకున్నారో తెలీదు, కానీ వాళ్ళెవరూ తెలిస్తే ఖచ్చితంగా థ్యాంక్స్ చెప్తాను వదినా. మనకి ఎమ్మి చేస్తున్న అన్యాయం చూసి ఆ దేవుడే సాక్ష్యం లేకుండా చేసుంటాళ్లే. అన్యాయం చేసిందా? ఏం చేసింది? మీ ఆస్తులు తీసుకుందా? మీ అంతస్తులు లాగేసుకుందా? కౌశికి పక్కన లేకపోతే మీకు మర్యాద కూడా ఉండదు. మీరు కూడా మాట్లాడుతున్నారా? నువ్వేం తప్పు చేయలేదు కౌశికి. వెళ్ళి వాళ్ళకి నిజమే చెప్తావు. పద పదమ్మా. అసలే ఆ జేడి తిక్కల్ది. మీరిప్పుడు పోయి సాక్ష్యాలు పోయాయని చెప్పగానే అరెస్ట్ చేసి జీవితంలో బయటకు రాకుండా చేస్తది. పదండతయ్య, బయట ఏమవుతుందో చూద్దాం. పద. ఏంటి ఇందాకటి నుంచి చూస్తున్నాను, ఏదో మా వదిన కావాలని సాక్ష్యాలు అమ్ముకొని మీ దగ్గరికొచ్చి సాక్ష్యాలు కనిపించడం లేదని చెప్తున్నట్టు మాట్లాడుతున్నారు. మా కౌశికి పైకి నీతి నిజాయితీ అని చెప్పుకొని లోపల నిజంతో వ్యాపారం చేసే మనిషి అనుకుంటా ఉండారా? ఒకసారి స్టేషన్ కి రావాల్సి ఉంటుంది. స్టేషన్కి ఎందుకు అంటే మీరు మా అక్కను అరెస్ట్ చేస్తున్నారా? అంటే మా అక్క సాక్ష్యాలు నిజంగా అమ్ముకుందని అనుకుంటున్నారా? మాధురి వాళ్ళ మావయ్యని కాపాడటానికి చేతికి దొరికిన సాక్ష్యాల్ని నాశనం చేసిందంటున్నారా? ఏందమ్మి మా కౌశికి గుణాన్ని తప్పు పడతా ఉండారా? తప్పులు చేసేదాల్లాగా చూస్తా ఉండారా? తప్పుడు మనిషి అనుకుంటా ఉండారా? వైజయంతి గారు కౌశికి గారు తప్పు చేస్తారని కొంచెం అనుమానం ఉన్నా సాక్ష్యాలు తీసుకుని ఆవిడ దగ్గరికి వచ్చేవాళ్లమే కాదు. రేపటి కోసం ఇవాళ నిజాన్ని దాచకూడదు. ఇది ఆవిడ సిద్ధాంతం. అలాంటి మనిషి తప్పు చేసిందని మేమెలా అనుకుంటాం? నిజాన్ని ధైర్యంగా మాట్లాడే మనిషి అబద్ధానికి అండగా ఉంటుందనుకోవడం లేదు. తప్పు జరిగింది. ఆ తప్పు కౌశిక్ గారు చేయలేదని మేం నమ్ముతున్నాం. థాంక్యూ. రే అబ్బోడా, నువ్వేంది ఏం మాట్లాడకుండా ఆలోచిస్తా ఉండవు? ఈ 2 రోజులు సాక్ష్యం అక్కకి దొరకకుండా ఎలా దాచాలో ఆలోచిస్తున్నానమ్మా. నిషి, ఇంతకీ సాక్ష్యాలు ఎక్కడ పెట్టావు? ఎవ్వరికీ తెలియని ప్లేస్లో పెట్టానులే. జగదాత్రి, వదిన, కేదార్, జేడి
అందరూ కట్టుకొని నెలంతా వెతికినా కూడా ఆ సాక్ష్యాల్ని కనిపెట్టలేరు. మన ఇంట్లో అంత సేఫ్ ప్లేస్ ఎక్కడుంది? ఉందిలే, నాకు మాత్రమే తెలిసిన ప్లేస్. సరే నిషి, ఎక్కడో చెప్పు. మనందరం దాని మీద కన్నేసి ఉంచుదాం. అలా మనం దాని చుట్టూ తిరిగితేనే వాళ్ళకి ఈజీగా తెలిసిపోతుంది యువరాజ్. అందుకే నాకు మాత్రమే తెలిస్తే నేను జాగ్రత్త పడతాను. అదేందమ్మి యాడ పెట్టుండావని అబ్బోడు అంతగా అడుగుతుండాడు కదా. చెప్పమ్మీ. వద్దత్తయ్య, అందరికీ తెలిస్తే అవి ఈజీగా పోతాయి. అందుకే నా దగ్గరే జాగ్రత్తగా దాస్తా. అయినా సాక్ష్యాలు వదిన కంట పడకూడదు, అంతే కదా? మీరు హ్యాపీగా ఉండండి, నేను చూసుకుంటాను. నిషి, అమ్మి ఏంటమ్మా నిషి ఇంత మొండి పట్టు పట్టింది? సాక్ష్యాలు ఎక్కడున్నాయో చెప్పదేంటి? అరే, తనని జగదాత్రి వాళ్ళు ఈజీగా మోసం చేస్తారమ్మా. సర్లేరా అబ్బోడా, నువ్వేం కంగారు పడబాక. అమ్మితో మాట్లాడి సాక్ష్యాలు యాడ పెట్టుండదు నేను కనుక్కుంటానుగా. జగదాత్రి అక్క ఇద్దరు కనిపెట్టక ముందే కనుక్కో అమ్మా. అక్కని మనకి దూరంగా పంపించేయడానికి ఇదే మనకి మంచి అవకాశం. సరేరా అబ్బోడా. వదిన అరెస్ట్ అయిపోయి శిక్ష పడిన తర్వాత ఈ సాక్ష్యాల్ని దివ్యాంకకి తీసుకువెళ్ళిస్తాను. అప్పుడు ఎన్ని కోట్లైనా ఇస్తుంది. నాకు కావాల్సిన బిజినెస్ నేను స్టార్ట్ చేసుకోవచ్చు. అసలు కళ్ళ ముందున్న సాక్ష్యాలు ఎలా మాయం అయ్యాయో అర్థం కావట్లేదు జగదాత్రి. సాక్ష్యాలు ఇంట్లో ఉన్నాయని లాకర్లో ఉన్నాయని తెలీదు. రూమ్లోకి ఎవరూ రాలేదు.